మనలో చాలామంది కృతజ్ఞతలు చెప్తాం. కానీ ఎందుకు కృతజ్ఞతలు చెప్తున్నామో ఎప్పుడైనా ఆలోచించామా? థ్యాంక్ యూ అనే 2 మాటలు చెప్పడం కృతజ్ఞత కాదు. మీరు చేసిన ఈ పని నాకు ఎందుకు అంత విలువైనది అని మనం మనస్ఫూర్తిగా చెప్పినప్పుడే ఆ కృతజ్ఞతకి శక్తి వస్తుంది, ప్రాణం వస్తుంది. అప్పుడే మనం చెప్పిన కృతజ్ఞత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఏదో చాలామంది చెప్తారు, థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. అట్లా సింపుల్గా చెప్తే దాంట్లో అంత జీవం ఉండదు. కారణాన్ని చెప్పాలి మనం. ఎందుకు అనేది కారణం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కారణాన్ని చెబుతూ కృతజ్ఞతలు చెప్పాలి. ఆ కారణాన్ని కూడా రాయండి. కృతజ్ఞతకి ఇంకా బలం వస్తుంది, శక్తి వస్తుంది. సపోజ్ మై పేరెంట్స్కి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ మై పేరెంట్స్. అది నేను ఎలా చెప్తాను? వాళ్ళు కూలి పని చేస్తూ కూడా నన్ను చదివించారు. ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ టైంలో కాలేజీకి పోనని నేను అడ్డం తిరిగినా కూడా ఎలాగైనా సరే కాలేజీ పంపాలని చెప్పి నన్ను కొట్టకుండా తిట్టకుండానే మా బంధువుల చేత చెప్పిస్తూ, మా పిన్ని ఉంది, మా అమ్మల చెల్లెలు, మా పిన్ని చేత చెప్పిస్తూ, ఇంకెవరి చేత నేను చెప్పిస్తూ, వాళ్ళు దేవుళ్ళు మొక్కుంటాను, గుడుల చుట్టూ తిరుగుతాను, ఎట్టో ఒకటి మా అబ్బాయి కాలేజీ పోవాలని, ఆ విధంగా నేను వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టాను. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ వాళ్ళు నన్ను ఎట్టయినా సరే కాలేజీ పంపించి ఎట్టో ఒకటి చదువుకోవాలి, పూర్తి చేయాలి, తర్వాత ఏదో చిన్న ఉద్యోగమైనా రాకపోతే వాళ్ళకు ఒక ఆశ. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పుకోవచ్చు భవిష్యత్తులో ఏమని, మేము పంపిస్తా ఉన్నాం, మేము చదివిస్తా ఉన్నాం, వాడు చదువుకోలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు, ఆ కారణం ఉంది వాళ్ళు. కానీ వాళ్ళ కారణాన్ని చూడాలి, ఎలాగైనా సరే మా అబ్బాయిని చదివియాలి, వాడికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పారనే ఒక ఇంటెన్షన్ ఉంది బలంగా వాళ్ళకి. చాలామంది చెబుతారు, ఏంది మీ అబ్బాయిని వాడు చదువుకోలేదు, మేము చదివిస్తాను, వాడు చదువుకోలేదు, ఇంక మేమేం చేయం అని సింపుల్గా చెప్తారు. మమ్మల్ని అలా చెప్పాలా ఎందుకో కానీ. వాళ్ళ చేత ఏళ్ళ చేత చెప్పించేవాళ్ళు కింద మీద పడి వాళ్ళ తంటాలు పడి నన్ను ఎట్టో ఒకటి పంపించేది, నన్ను ఇబ్బంది పెట్టకుండా. మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ మనం ఏమైనా చేసుకుంటాం, అదొకటి. మళ్ళీ తల్లిదండ్రులకు తలనొప్పి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. అంటే ఇట్లాంటి కారణాలు చాలా చెప్పొచ్చు మన తల్లిదండ్రులకు. మీరు కూడా మీ తల్లిదండ్రులని ఏవో కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఎదిగినప్పుడు వాళ్ళ మీద మన కృతజ్ఞత భావం చాలా ఎక్కువైంది. మన మనసు లోతులో నుంచి కూడా కృతజ్ఞత ఎక్కువ చెప్తాం. అట్ ది సేమ్ టైం మన టీచర్స్కి కృతజ్ఞతలు చెప్తున్నాం, ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు. కానీ మనం చదువుకునేటప్పుడు మన ఉపాధ్యాయులు మనం తిడతాము, అగౌరవపరుస్తాం, వాళ్ళ మీద జోకులు వేస్తాం, వాళ్ళ మీద నిందలేస్తాం. అయినా వాళ్ళు మనల్ని గౌరవిస్తారు, మనల్ని ప్రేమిస్తారు. వాళ్ళు చెప్పిన చదువుకున్నా వాళ్ళు చెప్పిన మంచి మాటలు మనకు బాగా గుర్తుంటాయి. ఆ టైంలో గుర్తుండవు. మన డిగ్రీ అయిపోయి ఉద్యోగాల వేటలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అప్పుడు మన టీచర్లు చెప్పిన మాటలన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తాయి మనకి. అప్పుడు ఇన్ని మంచి మాటలు చెప్పాడు, అప్పుడు నేను వినుంటే బాగుండని. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్టోరీ. నా గురువు రవికిరణ్ సార్ ఒక మాట చెప్పారు. ఆ మాట నాకు బాగా నచ్చింది. ఈ రూమ్లో ఇంత 100 మంది ఉన్నారు, 100 మందికి చెప్పేది మేమే. కానీ ఒక 4-5 మాత్రం మంచి స్థాయికి వెళ్తున్నారు. కొంతమంది మాత్రం హోటల్స్లో పనిచేస్తూ చిన్న చిన్న పనులు చేస్తున్నారు. తప్పు మాలో ఉందా, మీలో ఉందా? అందరికి చెప్పేది మేమే. అందరూ ఈ రూమ్లో కూర్చున్న వాళ్ళు, అందరూ ఈ గడప నుంచి బయటికి పోయిన వాళ్ళే అన్నప్పుడు నాకు అనిపించింది, ఓహో, ఈ నలుగురిలో నేను ఉంటే బాగుండు భగవంతుడని. ఆ నలుగురిలో నేను ఒకడున్నా ఈరోజు. అంటే కొన్ని మాటలు మనకు గుర్తొస్తాయి. ఒకసారి అన్నాడు నాతో, మా నాన్న హెడ్ మాస్టరు, మా అన్న టీచరు, మా వదిన టీచరు, మా అక్క టీచరు, మా ఇంకో అక్క కూడా టీచరు, ఇంకొక అక్క అంగన్వాడీలో జిల్లా స్థాయి ఆఫీసరు. అంటే సార్ వాళ్ళందరూ ఇంట్లో అందరూ గవర్నమెంట్ టీచర్లే. ఇవన్నీ నాకు చెప్తుంటే యూనివర్స్ మనకు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటుంది. ఇలా చెప్పిస్తున్నారంటే మనం కూడా ఏదో ఉద్యోగం చేయాలనేమో మనకు ఆ టైంలో అర్థం కాదు. తర్వాత అర్థమైంది నాకు ఇవన్నీ. మనం వాటిని పట్టుకోవాలి, కృతజ్ఞత భావంతో ఉండాలి. అందుకే ఆ గురువుని నేను కొద్దిగా ఇబ్బంది పెట్టినాను. మా గురువుల్ని వాళ్ళందరూ నన్ను మళ్ళీ క్షమించారు. గురువుల లక్షణం అది, మనం ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు క్షమిస్తారు. అందుకే మాకు ఈ మధ్య గెట్ టుగెదర్ జరిగితే నాకు 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చెప్పిన ప్రతి గురువుకి నేను కాళ్ళకి నమస్కారం చేశాను, క్షమించమని అడిగా. నేను అప్పుడు మిమ్మల్ని అగౌరవపరిచాను సార్, తిట్టాను సార్ అని. ఇవన్నీ మనం గుర్తు చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ఫుల్గా చెప్పినప్పుడు అసలు మనకి మనస్ఫూర్తిగా చెప్తాం. మనలో భారం అనేది తగ్గిద్ది. టీచర్లకి సపోజ్ మళ్ళీ రాజకీయ నాయకులు కృతజ్ఞతలు అంటాం. మన దేశ పరిపాలించే రాజకీయ నాయకులు అందరూ కృతజ్ఞతలు చెప్పాలి, కారణం చెప్పాలి. కొన్ని దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, తినడానికి తిండి దొరకడంలా చాలా బిక్కుమంటున్నారు. మన దేశంలో మనం చాలా ప్రశాంతంగా హాయిగా ఉన్నాం. యుద్ధం అనే ఆలోచన మనకు లేదు. వాళ్ళు ఎంతోమంది విమర్శిస్తుంటారు, విమర్శలు ఇచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉంటారు, గెలుస్తారు, ఓడిపోతారు,
మన చిన్న ఊర్లో ఏదైనా ఒక చిన్న అవమానం జరిగితే మనం ఏడుస్తాం, బాధపడతాం. వాళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. మనకు గెలిచిన తర్వాత మళ్ళీ పనులు చేయాలి, వాళ్ళు ఆ పనులు చేయడానికి వాళ్ళకన్నా పెద్దవాళ్ళ కాడ అడగాలి, అక్కడ వాళ్ళ కాడ తెచ్చి ఆ నిధులు తెచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాలి. మళ్ళీ చాలామంది ప్రజలు కూడా తిడుతుంటారు, తిట్టేవాళ్ళు తిడుతుంటారు, డబ్బులు సంపాదించడం అక్రమంగా ఇవన్నీ వాళ్ళు వినాలి. ఇవన్నీ మైండ్ అంతా స్ట్రాంగ్ ఉంటుంది. ఎన్నో విమర్శలు, చూడలేని విమర్శలు కూడా చూస్తారు పాపం. వాళ్ళు నిజంగా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. మనం విమర్శించకూడదు, ఎవరిని విమర్శించుకుంటే వాళ్ళు విమర్శించుకుంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో వాళ్ళ తంట వాళ్ళు పడతారు. మనం ఆ ఓట్లు వేసే రోజు మన నిజాతీయ ఎవరికి వేయాలో, ఎవరు డెవలప్ చేశారో అప్పుడు ఆలోచించుకొని అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనం నిజాతీ వేసి మనం బయటికి రావాలి. మనం మన ఇంట్లో మన భార్య బిడ్డలని అన్నీ వదిలేసి వాళ్ళని విమర్శిస్తూ కూర్చోవడం వల్ల మనకు ఉపయోగం లేదు. ఎవరో ఒక ఏ రాజకీయ నాయకుడు ఏదో ఒక మంచి పని చేస్తుంటారు. ఆ మంచి పని మనం చూద్దాం, థ్యాంక్ యూ చెప్పుకుందాం. అద్భుతమైన రోడ్లు వేసారు. మనం బైకుల మీద, కారుల మీద పోతుంటే ఆ బోర్డులు ఉంటాయి. ఏ ఊరు ఎంత దూరం, హైదరాబాద్ ఎంత దూరం, బెంగళూరు ఎంత దూరము, అసలుకి ఇటుపక్క వెళ్ళాలి, ఎంత నీట్గా ఉంటాయి అన్నీ. మనం ఇట్లాంటి ఆ సౌకర్యాలు, ఆనందాలు చూడాలి మనం. రైల్వే సంస్థ కృతజ్ఞతలు చెప్పినప్పుడు అసలు మనం రైల్లో ప్రయాణించడం ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలుకి 100 కిలోమీటర్లు పడుకొని పోవచ్చు, పడుకున్నంతసేపు పడుకోవచ్చు, కూర్చున్నంతసేపు కూర్చోవచ్చు. దుప్పట్లు ఇస్తారు, దిండ్లు ఇస్తారు. మనం కూర్చున్న చోటికి ఆహారం తెచ్చి మన చేతిలో పెడతారు వాళ్ళు, మనం ఆర్డర్ చేసుకుంటే. అసలు ఎంత అద్భుతం ఇది. అక్కడే బాత్రూంలు ఉంటాయి, మనం కాసేపు కూర్చోవాలంటే మాట్లాడుకోవచ్చు. అక్కడ చుట్టుపక్కల ట్రైన్లో పరిచయం వాళ్ళు జీవితకాలం పరిచయంగా ఉంటారు. చాలా మంచి మంచి వ్యక్తులు, గొప్ప వాళ్ళు పరిచయం అవుతారు. ప్రయాణం చేసినట్టే ఉండదు ట్రైన్లో వెళ్తుంటే. ఆ ట్రైన్లకి కొన్ని వేల మంది శ్రామికులు, కార్మికులు, ఎంతోమంది ఉన్నతాధికారులు ఎంత కష్టపడతారు. ఆ ట్రైన్ నడిపే వాళ్ళు కానీ, రైతులు, పొగుళ్ళు ఎంత కష్టపడతారు. ఎంతోమంది మన కోసం కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ జీతాలు వస్తున్నాయి, ఓరకం చేయడం లేదు అనుకోకూడదు. ఇదంతా కష్టం. మనం ఆ కష్టాన్ని గుర్తించాలి, వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 4వది వ్యాపారస్తులు ఉంటారు. మన ఇంటి ముందుకు వస్తాయి అరటికాయలు, కూరగాయలు. మనం ఎక్కడికి వెళ్ళబడలే, మన ఇంటి ముందుకు వచ్చి మనం డబ్బులు ఇచ్చి తీసుకోవడమే. ఆ చీరలు కూడా ఏవో ఉంటాయి, మన ఇంటి ముందుకు వస్తాయి. మనం పోయి మనకు నచ్చింది ఏరుకోవచ్చు. మన ఇంటికి కూడా తెమ్మంటే తెస్తారు ఒక 100. మనకు నచ్చింది తీసుకుంటే పోయితే వెళ్ళిపోతారు వాళ్ళు. మనం ఏదో షాపులకి వెళ్ళి అక్కడ పోయి ఏరుకొని వాళ్ళు చెప్పిన రేటు తీసుకొని కన్నా అసలుకి ఇది ఎంత ఈజీ ప్రాసెస్. ఎన్ని సౌకర్యాలు అనిపిస్తున్నాం. మన వ్యాపారస్తులకు కూడా కృతజ్ఞతలు చెప్పేటప్పుడు అట్లా చెప్పాలి. వాళ్ళు ఊరకేం లేదు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆడే కూర్చుంటారు పాపం. అటు ఇటు కదలడానికి ఉండదు. ఒకడు బేరాలు ఆడుతుంటాడు, ఒకడు అంటాడు. మైండ్ కొన్ని 100 మందిని చూస్తారు ఉదయం నుంచి సాయంత్రం దాకా. మైండ్ ఖరాబ్ అయి ఉంటుంది వాళ్ళకి. అయినా మనం పోతే నవ్వుతాం, మనతో మాట్లాడి ఎంతో కొంత ఇస్తుంటారు. అంటే వ్యాపారస్తులు కూడా మన సౌకర్యాలు చాలా ఈజీగా ఇస్తున్నారు. వ్యాపారస్తులు కృతజ్ఞతలు చిన్నగా చెప్పడం కదా, ఎందుకనేది మన మనసులో ఉండాలి. కుదిరితే రాస్తే ఇంకా బెటర్ అనమాట. చాలా భావోద్వేగంతో రాయాలి. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పనులన్నీ చాలా ఈజీగా అవుతున్నాయి. ChatGPT నేను చేసే వీడియోలో థంబ్నెయిల్స్ కానీ, ఆ ఫొటోస్, ఇమేజెస్, థంబ్నెయిల్ ఒక మాట చెప్తే ఇచ్చేస్తుంది సింపుల్గా. ఇంకా బాగా కావాలంటే బాగా ఇస్తుంది. అసలు టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది. మనం ఆ టెక్నాలజీకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. యూట్యూబ్కి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఏదో యూట్యూబ్కి థ్యాంక్ యూ అనే కన్నా యూట్యూబ్లో కొన్ని 100 వీడియోస్ మనం ఏది కావాలన్నా అది నొక్కితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అసలు ఎంత సంతోషం ఇది. మనం ఎన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నాము. అసలు పొరపాటును కూడా మనం ఒకరి మీద కంప్లైంట్ చేయకూడదు. ఎన్ని ఉన్నాయి థ్యాంక్ యూ చెప్పండి. ఎందుకు చెబుతున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనస్ఫూర్తిగా చెప్పండి, దానికి శక్తి వస్తుంది. మీరు ఎంత థ్యాంక్స్ చెప్తే ఎంత కృతజ్ఞతగా ఉంటారో మీరు అంత సంపదత్వంతో, అంత ఆనందంతో అవకాశాలు మీ ఇంట్లో నాట్యమాడతాయి. అవకాశాలు చాలా చాలా అవకాశాలు వస్తాయి. ఎవరు ఏది చెప్పినా సరే దానికి ఒక కారణం చెప్పి థ్యాంక్ యూ చెప్పండి. ఊరక థ్యాంక్ యూ చెప్పేటప్పుడు అది ఎందుకు చెప్తున్నావా అని చెప్తే అవతల వాళ్ళకి ఆనందం, సంతోషం వస్తుంది. మనకు కూడా ఎక్కలేని శక్తి వస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి కృతజ్ఞతల గురించి ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.